ఒకవేళ దీపికా పదుకోన్కి నరేషన్ ఇచ్చినా కూడా ఈ సినిమాలో అమ్మాయి పాత్ర వరకు చెప్తారు కానీ సినిమా మొత్తం అమ్మాయికి ఎందుకు చెప్తారు మీరు ఆలోచించండి. సో స్టోరీ లీక్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ ఏం చేస్తారో హీరోయిన్కి ఏం సంబంధం, ఆమెకి ఎందుకు చెప్తారు అసలు నరేషన్లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా బేసిక్ లెవెల్లో? అంటే మొత్తం ఫిక్స్ అయిపోయి రెమ్యూనరేషన్ ఫిక్స్ అయిపోయి సినిమా రేపు షూటింగ్ వెళ్తుంది అనగా ఆఫ్ కోర్స్ అంటే 1 month ముందు అందరినీ కూర్చొని వర్క్ షాప్స్ చేసి అది వేరే. ఇది మరీ బేసిక్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడే మొత్తం స్టోరీ చెప్పేసి కూర్చోరు ఎవరు. అమాయకులు ఎవరు ఉంటే ఇలా చేస్తారేమో కానీ ఇంత ప్రొఫెషనల్ సక్సెస్ చూసిన వ్యక్తి మొత్తం నరేట్ చేసి కూర్చోడు. ఫస్ట్ ఒక లైన్ చెప్తారు, ఆ లైన్తో వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ లైన్ నుంచి నెక్స్ట్ మీటింగ్లో ఇట్ గోస్ టు ద లిటిల్ డెప్త్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి, మీ క్యారెక్టర్ డ్యూరేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సీన్స్ ఉంటాయి, ఎలాంటి కాంబోస్ ఉంటాయి, ఏ డేట్స్ ఎన్ని డేట్స్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని అవర్స్ మీతో ఇచ్చేయాల్సి ఉంటుంది అని ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు ఆన్ స్క్రీన్ పోర్ట్రేయల్ ఏంటి, ఇలాంటి టర్మ్స్ ఉంటాయి.